రోహిత్ శర్మ వయసు 39 సంవత్సరాలు. విరాట్ కోహ్లీ వయసు 37 సంవత్సరాలు. అయినా వారిద్దరూ ఇంకా వన్‌డే క్రికెట్ ఆడుతున్నారు. గత రికార్డులు, వారి అనుభవం భారత జట్టుకు అవసరం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ వయసు పెరుగుతున్నప్పటికీ వీరిద్దరూ జట్టులోనే కొనసాగటం వల్ల అనేక మంది యువ క్రికెటర్లు అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఇషాంత్ కిషన్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లకు వీరిద్దరి వల్ల అవకాశం రావటం లేదు. గతంలో సచిన్ టెండూల్కర్, ధోని వల్ల కూడా ఇదే నష్టం జరిగింది. ధోని 39వ ఏట రిటైర్ అయితే సచిన్ 40వ ఏట రిటైర్ అయ్యారు. ఈ జాడ్యం కేవలం భారతదేశంలోనే ఉంది. ఇంగ్లాండ్‌కు ప్రపంచ కప్ అందించడంతో పాటు అనేక చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ 35వ ఏటనే రిటైర్మెంట్ ప్రకటించి కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. న్యూజిలాండ్‌కు చెందిన ఆల్ టైమ్ గ్రేట్ విలియమ్స్ కూడా తన 35వ ఏట రిటైర్మెంట్ ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. వీరిద్దరూ ఫామ్ లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో 35 సంవత్సరాలకి చాలా మంది టాప్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం టాప్ క్రికెటర్లు వీలనన్ని ఎక్కువ సంవత్సరాలు ఆడడానికి ఇష్టపడుతున్నారు. రోహిత్, కోహ్లీ అవకాశం ఉంటే వచ్చే ప్రపంచ కప్ వరకు ఆడడానికి రెడీగా ఉన్నారు. 2027 ప్రపంచ కప్ సమయానికి రోహిత్ శర్మకు దాదాపు 41 సంవత్సరాలు, విరాట్ కోహ్లీకి 39 సంవత్సరాలు వస్తాయి. ఈ వయసులో ఉన్న ఆటగాళ్లను నమ్ముకుని మరో 3 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక వేయడం ఏ జట్టుకైనా పెద్ద సాహసమే అవుతుంది. ఇక్కడి అసలు సమస్య మొదలవుతోంది. భారత్‌లో ప్రతిభకు ఏనాడు కొదువలేదు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులోకి రావడానికి చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. వీరంతా ఐపీఎల్లో, దేశీయ క్రికెట్లో, అంతర్జాతీయంగా ఎప్పుడు అవకాశం వచ్చినా తమ అద్భుత ప్రతిభను నిరూపించుకున్నారు. కానీ వీరికి జట్టులో స్థిరమైన అవకాశం మాత్రం దొరకటం లేదు. ఎందుకంటే టాప్ ఆర్డర్‌లో ఇప్పటికే రోహిత్, గిల్, కోహ్లీల స్థానాలు దాదాపు ఖరారైపోతున్నాయి. అంటే ఒక యువ ఆటగాడు అవకాశం పొందాలంటే సీనియర్లలో ఎవరో ఒకరు గాయపడాలి లేదా విశ్రాంతి తీసుకోవాలి. ఇది ఎంతమాత్రం ఆరోగ్యకరమైన పోటీ కాదు. నిజానికి ఈ పరిస్థితి భారత క్రికెట్‌కు కొత్తేమీ కాదు. గతంలో సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వయస్సు వరకు, మహేంద్ర సింగ్ ధోని దాదాపు 39 ఏళ్ల వరకు ఆడారు. ఆ సమయంలో కూడా రాబిన్ ఊతప్ప, మనోజ్ తివారీ, అంబటి రాయుడు, రాబిన్ బిస్ట్, బద్రీనాథ్, దినేష్ కార్తిక్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు సంవత్సరాల తరబడి బెంచ్‌కే పరిమితమయ్యారు. ఇక పూర్తి స్థాయిలో కెరీర్ నిర్మించుకోలేకపోయారు. కానీ విదేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో టీం అనేది వ్యక్తుల కంటే పెద్దది అనే సంస్కృతి ఉంది. అక్కడ ఒక ఆటగాడికి 35 సంవత్సరాలు దాటిన తర్వాత నా తర్వాత ఎవరు అనే ప్రశ్నపై బోర్డు ముందుగానే ఆలోచిస్తోంది. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ హీరో బెన్ స్టోక్స్ యువ ఆటగాళ్ల కోసం వన్డేల నుంచి తప్పుకోగా, న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్స్ కూడా కొత్త తరానికి స్థానం కల్పించే దిశగా తన పాత్రను తగ్గించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా మోడల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు సైతం భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా జట్టుకు దారి వదిలారు. అందుకే అక్కడ తరాల మార్పు పెద్ద సమస్యగా మారదు. మరి భారతదేశంలో ఈ మార్పు ఎందుకు కష్టం? దీనికి ప్రధాన కారణం ఇక్కడ స్టార్ కల్చర్. భారత్‌లో ఆటగాళ్లు కేవలం క్రికెటర్లు మాత్రమే కాదు, కోట్ల విలువైన బ్రాండ్‌లు. వాళ్ళ చుట్టూ ప్రకటనలు, టీవీ రేటింగ్స్, స్పాన్సర్లు, అభిమానుల పిచ్చి ముడిపడి ఉంటాయి. దీనికి తోడు అభిమానుల ఒత్తిడి కూడా ఎక్కువే. ఒక దిగ్గజ ఆటగాడిని పక్కన పెడితే సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తాయి. అందుకే సెలెక్టర్లు సైతం కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే ఆస్ట్రేలియా లాగా ఆటగాడు రిటైర్ అవ్వడానికి 2 ఏళ్ల ముందే వారసుని సిద్ధం చేసే స్పష్టమైన సక్సెషన్స్ ప్లాన్ బీసీసీఐ వద్ద లేకపోవడం కూడా ఒక మైనస్. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో అనుభవం చాలా కీలకం. పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం యువ ఆటగాళ్లకు వెంటనే రాదు. కాబట్టి కేవలం వయసును చూసి సీనియర్లను తీసేయడం కూడా కరెక్ట్ కాదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి?
అనేక మంది మాజీలు సూచిస్తున్నట్లుగా రాబోయే మెగా టోర్నీల వరకు మాత్రమే స్పష్టమైన ప్రణాళికలు ఉండాలి. ద్వైపాక్షిక సిరీస్లలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ సీనియర్లను కేవలం కీలక మ్యాచ్లకే పరిమితం చేయాలి. ఒకేసారి నలుగురు సీనియర్లు వెళ్లిపోకుండా దశల వారీగా మార్పులు చేయాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత క్రికెట్కు చేసిన సేవలు అమూల్యం. వారి ప్రస్తుత ప్రదర్శన, ఫిట్నెస్ ఆధారంగానే ఎంపిక జరగాలి. కానీ భారత్ లాంటి దేశంలో ఒక యువ ఆటగాడు అవకాశం కోసం 5-6 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తే అది వ్యవస్థలోని లోపాన్ని చూపిస్తుంది. అందుకే అసలు ప్రశ్న రోహిత్ కోహ్లీ ఎప్పుడు రిటైర్ అవుతారు అని కాదు. భారత క్రికెట్లో ఈ తరాల మార్పును బీసీసీఐ ఎంత ముందు చూపుతో నిర్వహిస్తుంది అనేదే.